ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్ అని ఉన్నాయి. 45-50 ఇయర్స్ తర్వాత కంటి లోపల మ్యాక్యులా అంటే సెన్సిటివ్ పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కంటి పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అవసరమున్న చోట చికిత్స చేయించుకోవాలి. ఇప్పుడు మ్యాక్యులర్ డీజనరేషన్స్ ఫ్రెష్గా ఉంటే కంటిలో ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. వాటి వల్ల మనం చూపు పూర్తిగా రెస్టోర్ చేయించుకోవచ్చు. చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు, ఒకటి ప్రమాదకరమైన జబ్బు అది. దీనివల్ల మనకు క్రమేణా చూపు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరాల పైబడిన వారికి దగ్గర చూపు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కంటి డాక్టర్తో పరిశీలించుకున్నప్పుడు డాక్టర్కి ఏదైనా అనుమానం వస్తే గ్లకోమా కొరకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి చికిత్స మొదలు పెడతారు. దీనివల్ల మనం ఏంటంటే అంధత్వం రాకుండా కాపాడుకోవచ్చు. అంటే కంటి చూపు కాపాడుకోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా గ్రహించి కంటి చూపును కాపాడుకోవడం చాలా అవసరం. ఒకరి అద్దాలు ఒకరు వాడకూడదు. ఇప్పుడు మా ఇంట్లో ఒక జత అద్దాలు ఉన్నాయండి అని చెప్తుంటారు కొందరు. అంటే భార్య భర్తలు అదే అద్దాలు వాడుతుంటారు. అట్లాంటివి కూడా మనం చేయకూడదు. అంత ఈజీగా తీసుకోకూడదు. కంటి చూపు ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కంటి చూపు వాల్యూ. కాబట్టి ప్రతి ఒక్కరూ కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి సమస్యను చికిత్స చేయించుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడం చాలా అవసరం.